అందరికీ శుభోదయం. ఈనాటి కార్యాచరణ బోధనా పరికరాలు అనగా టీచింగ్ ఎయిడ్స్. గురువు విద్యను బోధించడానికి, విద్యార్థి చేత విద్యను అభ్యసించడానికి గురువు వివిధ రకాల బోధనా పరికరాలను అనగా టీచింగ్ ఎయిడ్స్ వాడవలసి ఉంటుంది. ఆ బోధనా పరికరాలు ఏవనగా ఉదాహరణకు బుక్కు, పెన్ను, గ్రీన్ బోర్డ్, చాక్, డస్టర్, స్టిక్ మరియు మోడర్న్ బోధనా పరికరం ఇంటరాక్టివ్ ప్యానల్. ఇవి లేకుండా మన విద్య సాగదు. ఇక్కడ మీకు ఒక కథ చెప్పాలి. శ్రీ సత్యసాయి గ్రామర్ హై స్కూల్ పిల్లలంతా ఇంటికి వెళ్ళిన తర్వాత తరగతి గది అంత నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దంలో వస్తువులకు కూడా మాటలు వస్తాయి. అవి ఏం మాట్లాడుకుంటున్నాయో వాటి భావాలేంటో మనం విని అర్థం చేసుకుందాం. విద్యాలయంలో మేము స్నేహితులం, విద్యార్థుల కలలకి వెలుగులం, గురువు మాటలకి మేమే జవాబు, విద్యా మార్గం మేమే చూపుతాం. ఇక్కడ ప్రతి బోధనా సాధనం ఒక అందమైన ప్రభావం అని అన్నీ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా మొదట పుస్తకం వచ్చి ఏం మాట్లాడుతుందో, ఏం చెబుతుందో విందాం. నేను జ్ఞానానికి నెలవు, విద్యార్థుడికి స్నేహితుడిగా ఉంటాను. మరి మీరు చదివే ప్రతి పేజీలో మీకు కొత్త ఆలోచనలను నింపుతాను. అక్షర జ్ఞానాన్ని ఇచ్చేది నేను, మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపించేది నేను. నాలో ఉంది జ్ఞానమంతా, నన్ను చదివితే ప్రపంచం మీ చెంత. నాలో ఉంది జ్ఞానమంతా, నన్ను చదివితే ప్రపంచం మీ చెంత. పేజీ పేజీ తిప్పు, నా జీవితం నాకు గర్వకారణం. పేజీ పేజీ తిప్పు, నా జీవితం నాకు గర్వకారణం. నేనే విద్యాదీపం. తర్వాత పెన్ను యొక్క భావాలు విందాం. నేను మీ అందరి హృదయాలకు దగ్గరగా ఉంటాను. మంచి కలం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మీ మనసులో ఉన్న జ్ఞానాన్ని, ఆలోచనలను పేపర్ మీద వ్యక్తపరచడానికి నన్ను ఉపయోగిస్తారు. కత్తి కన్నా కలం శక్తివంతమైనది అన్నారు పెద్దలు. విద్యార్థి దశ నుండి రాష్ట్రపతి వరకు తోడు ఉండి దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తాను నేను. నేను రాస్తే పుడుతుంది శక్తి, నేను రాస్తే పుడుతుంది శక్తి. అక్షరాల్లో ఉంటుంది భవిష్యత్తు భక్తి, అక్షరాల్లో ఉంటుంది భవిష్యత్తు భక్తి. గురువు చేతిలో నేను గర్వం, గురువు చేతిలో నేను గర్వం. విద్యార్థి చేతిలో విజయ ధ్వజం, విద్యార్థి చేతిలో విజయ ధ్వజం. అదే నేను పెన్ను. ఆ తర్వాత గ్రీన్ బోర్డు ఏం చెప్తుందో విందాం. చాలు చాలు నీ బడాయి, నన్ను కొంచెం మాట్లాడనిస్తారా? నా పచ్చని శరీరంపై రాసే తెల్లటి అక్షరాలు నా అందాన్ని మరింత పెంచుతాయి. నా మీద రాసే ప్రతి అక్షరం పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ నాకు చాలా తృప్తినిచ్చేది ఏంటంటే పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వడం. పచ్చగా ఉన్న తెల్లని వెలుగు నాలో, పచ్చగా ఉన్న తెల్లని వెలుగు నాలో. విద్య పండుతుంది నా గుండెలో, విద్య పండుతుంది నా గుండెలో. ప్రతి అక్షరం నాకు ఆభరణం, ప్రతి అక్షరం నాకు ఆభరణం. నేనే పాఠశాల గౌరవ చిహ్నం, అదే నేను గ్రీన్ బోర్డ్. ఇప్పుడు చాక్ పీస్ యొక్క భావాలు విందాం. అరే నేను కూడా ఉన్నాను, నన్ను మాట్లాడనివ్వండి. నేను చాక్ పీస్ని. బోర్డు నా ప్లే గ్రౌండ్, కానీ దానిపై రాసే అక్షరాలు స్టూడెంట్స్కి ఆనందమే. రంగురంగుల డయాగ్రామ్స్, నీట్ హ్యాండ్ రైటింగ్తో అక్షరాలు, సంఖ్యలు, చిత్రాలు గీసేందుకు వాడతారు నన్ను. సైజు చిన్నదైనా పెద్ద ఉపయోగం ఉన్న సాధనాన్ని నేను. మీ క్రియేటివిటీ పెంపొందిస్తాను. ఉదయం నేను లాంగ్, సాయంత్రం నేను మినీ చాక్ అయిపోతాను. కానీ నాకెవరు రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పరు. నేను చిన్నదాన్ని కానీ గొప్పదాన్ని, నేను చిన్నదాన్ని కానీ గొప్పదాన్ని. నా త్యాగమే నా మహిమని రాసి రాసి తుడుస్తారు నన్ను. కానీ నేర్పుతా జ్ఞానం అందరికీ. రాసి రాసి తుడుస్తారు నన్ను, కానీ నేర్పుతా జ్ఞానం అందరికీ. అదే నేను చాక్ పీస్. హచ్చు, అబ్బా ఈ దుమ్ముతో పడలేకపోతున్నా.
ఇప్పుడు నేనెవరో అర్థమైందా? నేనే డస్టర్ని, క్లాస్ రూమ్ సూపర్ హీరోని. పాతను తుడిచి కొత్తదాన్ని ఆహ్వానించడానికి నేను ఉపయోగపడతాను. టైర్డ్నెస్, హ్యాపీనెస్, ప్రైడ్, ప్రతి ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను. నా ఆలోచన ఏంటంటే ప్రతి విద్యార్థికి నేను లెర్నింగ్ ఎఫిషియన్సీలో పెద్ద రోల్ ప్లే చేస్తాను. పాతదాన్ని తుడిచి కొత్తదాన్ని రాస్తాను. పాతదాన్ని తుడిచి కొత్తదాన్ని రాస్తాను. తప్పులను తుడిచి జ్ఞానం పెంచుతాను. తప్పులను తుడిచి జ్ఞానం పెంచుతాను. నాలో లేదు శబ్దం, నాలో లేదు శబ్దం, కానీ నా పని గొప్పదే, కానీ నా పని గొప్పదే. అది నాకు మట్టిలో మాణిక్యం లాంటిది. జరగండి జరగండి, డిసిప్లైన్ డిసిప్లైన్. నేనే సామవేద దండోపాయాన్ని. అంటే అందరికీ అర్థమైందనుకుంటా? అదే నేను దండించేదాని అని అర్థం. నేను గురువు యొక్క అస్త్రాన్ని. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి నేను ఉపయోగపడతాను. కానీ నేను మీ అందరి మంచి కోరేదాన్ని. నేను మీ మార్గదర్శిని. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు పెద్దలు. మిమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి, ఓవరాల్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి నేను ఒక ఇంపార్టెంట్ టూల్ని. నేను క్రమానికి సూచకం. నేను క్రమానికి సూచకం. శ్రద్ధకు నేర్పే సంకేతం. శ్రద్ధకు నేర్పే సంకేతం. గురువు చూపే దారి నేనే. గురువు చూపే దారి నేనే. శాంతి శాసనం కలిగించేది నేనే. శాంతి శాసనం కలిగించేది నేనే. అదే నేను, స్టిక్కర్. హలో హలో, సైడ్ ప్లీజ్, యూ ఓల్డ్ మోడల్స్. నౌ టెక్నాలజీ టైం. నేను మీ ఫ్యూచర్ టీచర్ని. ఇంటరాక్టివ్ ప్యానల్, అదే నా పేరు. నేను సూపర్ జీనియస్ని. వీడియోస్ ప్లే చేస్తా, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా, డ్రాయింగ్స్ చూపిస్తా, డ్యాన్స్ నేర్పిస్తా. ఇదంతా ఒక్క టచ్తోనే. చప్పొడి లేదు, డస్టర్ ఫైట్ లేదు. క్లీన్ స్క్రీన్ పైన నేర్చుకోవడం సింపుల్గా, మరి ఫన్ కూడా. మీరు నాతో ఇంటరాక్ట్ అవుతారు కనుక నా పేరు ఇంటరాక్టివ్ ప్యానల్. కొత్త ప్యానల్ గ్రేట్, ఇంటరాక్టివ్తో లెర్నింగ్ అప్డేట్. నేనే మోడర్న్ టైం గురు. నేనే మోడర్న్ టైం గురు. వీడియోలు చిత్రాలు చూపే స్నేహితుణ్ణి. వీడియోలు చిత్రాలు చూపే స్నేహితుణ్ణి. టచ్ చేస్తే నేర్పే జ్ఞానాన్ని. టచ్ చేస్తే నేర్పే జ్ఞానాన్ని. నాలో ఉంది డిజిటల్ ప్రపంచం. నాలో ఉంది డిజిటల్ ప్రపంచం. అదే నేను, ఇంటరాక్టివ్ ప్యానల్. నేనిక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. వీళ్ళందరూ నా సీనియర్లే. వీళ్ళ వల్లనే నేను ఉన్నాను. మేమంతా కలిసి విద్యార్థులకి జ్ఞానాన్ని బోధిస్తున్నాము. అబ్బా, ఇక చాలండర్రా. మనం ఎవరో, మనం వాళ్ళకి ఎలా ఉపయోగపడతామో అందరికీ అర్థమైంది. చివరిగా చెప్పేది ఏంటంటే, మేము వేరువేరైనా మా లక్ష్యం ఒక్కటే, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం. మేము నిశ్శబ్ద గురువులం. మమ్మల్ని గౌరవించండి. విద్యకు గౌరవం ఇవ్వండి. బాబోయ్, అప్పుడే ఉదయం అయిపోయిందా? పిల్లలందరూ వచ్చేస్తున్నారు. పదండి పదండి, ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్ళిపోదాం. ధన్యవాదములు.